గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన తపాలా సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. తపాలా సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన వారు తపాలా ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీమా పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పట్టణంలో ఉప తపాలా కార్యాలయాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం స్థానిక సీతారామచంద్ర స్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ప్రాంత ప్రజలకు దరిచేరలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తపాలా కార్యాలయ బలోపేతంకు తన వంతు కృషి చేస్తున్నానన్నారు. మేడ్చల్ జిల్లా చెల్లాపూర్, మెదక్ జిల్లా తూఫ్రాన్, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఉప తపాలా కార్యాలయాలను ప్రారంభించినట్లు తెలిపారు. తపాలా కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన నర్సింహులను అభినందించారు. గజ్వేల్, మిరుదొడ్డి, తూఫ్రాన్, చెల్లాపూర్ తపాలా కార్యాలయాలు పక్క భవనాలకు నిధులు మంజూరు చేస్తానన్నారు. అనంతరం మిరుదొడ్డి మండల పరిధిలోని కొండాపూర్లో ఎస్సీ సామాజిక భవనంతో పాటు రీడింగ్ రూమ్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ తపాలా కార్యాలయ రీజనల్ సూపర్వైజర్ శ్రీహరి, తపాలా కార్యాలయ సిబ్బంది, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు అమర్, బీజేపీ సీనియర్ నాయకులు దేవరాజు, శ్రీనివాసరెడ్డి, సదానందం పాల్గొన్నారు. మాధవ్ పార్టీ అని గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా మిరుదొడ్డి కట్టకుండా ఆపారు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వాలు ఏమున్నా ప్రజలకు కన్వీనియంట్ గా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మిరుదొడ్డిలో ఒక గ్రామ పంచాయతీ కానీ, మిరుదొడ్డి పట్టణంలో వచ్చిన సీసీ రోడ్ కానీ, డివైడర్ కానీ, అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎట్లా కక్షపూరితమైనటువంటి చర్యలు చేస్తుండే. కనీసం శిలాపలకం వేసుకోవాలంటే కూడా కుస్తీకి వచ్చేటోళ్ళు. ఇలా ముఖాలు ఆడబెట్టుకోవాలో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. మిరుదొడ్డికి వేసిన సీసీ రోడ్డు నేను ఎమ్మెల్యే అయినప్పుడు 1,20,00,000తో సీసీ రోడ్డు మంజూరు ఉంటే కొట్లాడి దాన్ని 4 కోట్ల దాకా పెంచి మధ్యలో డివైడర్ తో సహా ఒక పెద్ద సీసీ రోడ్. మిరుదొడ్డి ప్రజలకి ఇంతకు ముందున్న డాంబర్ రోడ్ ఎట్లుంటుండే, మిరుదొడ్డిలో రోడ్డు ఎట్లుంటుండే అనేది ఒకసారి యాడ్ చేయాలి. డివైడర్, లైటింగ్, అంతేకాకుండా మిరుదొడ్డి నుంచి ధర్మారం దాకా నేను 4 లైన్ రోడ్ విత్ డివైడర్ ప్రపోజ్ చేసినాను. దురదృష్టం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇది అవసరం లేదని పక్కన పెట్టించి ముందు చూపు లేనటువంటి నాయకుల దుస్థితి వల్ల ఇంకా మిరుదొడ్డి కానీ దుబ్బాక కానీ వెనకబడుతూనే ఉంది. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఇంకొంచెం ప్రమోషన్ ఇచ్చి పార్లమెంట్ కి పంపించారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకి నేను మెదక్ ఎంపీ అయినా రేపు భవిష్యత్తులో ఇంకేమైనప్పటికీ కూడా నాకు రాజకీయంగా దుబ్బాక శాసనసభ్యునిగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితులలో గుర్తుంచుకుంటాను. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి సమస్య పట్ల ఖచ్చితంగా స్పందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నరసింహులు గారు ఒక మాట అన్నారు, జాగా తీసుకొని మర్చిపోతారా, నిజంగా పోస్ట్ ఆఫీస్ కడతారా అని. రఘునందన్ రావు పార్లమెంట్ సభ్యునిగా గెలిచి మన జూన్ 4వ తారీఖుకి ఒక 1 year పూర్తయింది. నరసింహులు గారు నా ఈ టెన్యూర్లోనే మిరుదొడ్డి లోపల పోస్ట్ ఆఫీస్ భవనం పూర్తి చేయించి ఆ రోజుగా మేము గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మాటలు చెప్పి మర్చిపోవుడు, ఓట్లప్పుడు వచ్చి రాజకీయాలు చేసుడు, పైసలు వంచేటువంటి బాపతి రాజకీయ నాయకుని కాదు. నేను నిత్యం ప్రజల్లోనే ఉంటాను. ప్రజల సమస్యల్ని ఎజెండాగా పనిచేస్తూ ఉంటాం. ఎక్కడ సమస్య ఉంటే ఏ హోదాలో ఉన్న సమస్య పరిష్కారం కోసమే పనిచేస్తాను తప్ప టెంపరీ ప్రయోజనాల కోసం బీర్లు, బిర్యానీలు పంచి పైసలు పంచి రాజకీయాలలో ఎదగాలనేటువంటి అంశంతో నేను ఇక్కడికి రాలేదు. ఖచ్చితంగా నేను ఎక్కడున్నా నా మనసు, నా శరీరం ఎక్కడ, నేను ఎక్కడ పనిచేస్తా ఉన్నా అనుక్షణం మా దుబ్బాక నియోజకవర్గానికి ఏదో